రాజమహేంద్రవరం ఆదిత్య మహిళా డిగ్రీ కళాశాలలో జాతీయ వినియోగదారుల దినోత్సవం ఘనంగా నిర్వహించారు. రాజమహేంద్రవరం ఆదిత్య మహిళా డిగ్రీ కళాశాలలో నిర్వహించిన జాతీయ వినియోగదారుల దినోత్సవంలో ఎన్ఎస్ఎస్ యూత్, రెడ్ క్రాస్ వాలంటీర్లు 98 మంది, విద్యా సంస్థల డైరెక్టర్ ఎస్పీ గంగిరెడ్డి, ప్రిన్సిపల్ ఎస్కేఎన్ రెహమాన్లు హాజరయ్యారు. అడ్వకేట్ ఎం శ్రీను అధ్యక్షత వహించారు. ఆర్కిటెక్ట్ టిఎస్ మణికంఠ, అడ్వకేట్ వెంకటేశ్వరరావు, మెంబర్ ఆఫ్ విజిలెన్స్ కమిటీ ఎన్ఎస్ఎస్ ప్రోగ్రామ్ ఆఫీసర్ డాక్టర్ జీవీఎస్ నాగేశ్వరరావు, డాక్టర్ బిహెచ్వి రమాదేవి, కె మహేశ్వరి, పి సాయి, కన్జ్యూమర్స్ కమిటీ కమిషన్ కె నవీన్ రావు, అడ్వకేట్ జి కోటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. డైరెక్టర్ గంగిరెడ్డి మాట్లాడుతూ ఎంఆర్పి రేట్లు చూసుకోవాలని, రసీదు పొందాలని చెప్పారు. ప్రిన్సిపల్ రెహమాన్ మాట్లాడుతూ రైట్ టు ఇన్ఫర్మేషన్, రెడ్రెస్, కంప్లైంట్ వంటి 5 యాక్ట్స్ గురించి సమాచారం తెలియజేశారు. జిల్లా జాయింట్ కలెక్టర్, అదనపు జిల్లా మెజిస్ట్రేట్ జడ్జి చినరాముడు, తహసీల్దార్ నాగలక్ష్మి అనేక విషయాలు తెలియజేశారు. చినరాముడిని, భాస్కర్ రెడ్డిని నిర్వాహకులు ఘనంగా సన్మానించారు. ఏ వస్తువు కొన్నా ఎక్కడ పోయినా కూడా ముఖ్యంగా అమ్మాయిలు ఎక్కువ మంది ఉన్నారు కాబట్టి మోసపోకుండా ప్రశ్నించే తత్వం ఉండాలి, ఎదిరించే తత్వం ఉండాలి. ఫలానా ఏదైనా వస్తువు కొన్నామనుకోండి, వాటి యొక్క ధర, ఎంఆర్పి రేట్ ఎంత ఉంది అని చూడాలి. ఆ ఎంఆర్పి రేటు తర్వాత క్వాంటిటీ, ఎక్స్పైరీ డేట్ ఉందా లేదా చూడాలి. వాటి ఉన్నప్పుడు మనం తీసుకోవాలి. అదేవిధంగా మోసపోకుండా చూడాలి. అదేవిధంగా ముఖ్యంగా ఒకవేళ వాళ్ళు తప్పు తడకలు రాసినప్పుడు కూడా మనకు ప్రతి జిల్లాలో కూడా ఫుడ్ ఇన్స్పెక్టర్ అనే పోస్ట్ ఉంటుంది.